Welcome to KR Engineering and Career Guidance YouTube channel. KR Engineering and Career Guidance YouTube channel వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటివరకు KR యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు షేర్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు ఇంజనీరింగ్ యొక్క అప్డేట్స్ మరియు ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్, ఏవైనా జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ వెంటనే మీకు అందించబడతాయి. ప్రధానంగా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ఛానల్ కానీ మా వాట్సాప్ గ్రూప్స్ కానీ ఉపయోగపడతాయి. KR పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. దాంట్లో గైడెన్స్ కోసం మీకు సంవత్సర కాలం పాటు మీకు గైడెన్స్ అందించి మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చే వరకు KR గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా ఆ యొక్క గ్రూప్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇప్పటికే ఆల్రెడీ సెకండరీ ఇయర్ సంబంధించిన విద్యార్థులు జాయిన్ అవుతూ ఉన్నారు. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు KR గైడెన్స్ మీ ముందు మరొక న్యూస్తో ముందుకు వస్తుంది. అది JEE మెయిన్స్కి సంబంధించిన కొంత సమాచారం గురించి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ఇంటర్ MPC చదువుతున్న విద్యార్థులు ప్రధానంగా JEE మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ సక్సెస్ కావాలని ఇంటర్ చదువుతున్న ప్రతి విద్యార్థి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఎందుకు JEE మెయిన్స్కి అడ్వాన్స్కి ఇంత క్రేజీ ఉంది మన భారతదేశంలో అంటే, ఇప్పటికీ మన భారతదేశంలో ఇంజనీరింగ్ విద్యలో అత్యున్నతమైన విద్యా సంస్థలు ఏవైనా ఉన్నాయంటే అవి IITs కావచ్చు, NITs కావచ్చు, IIITs కావచ్చు. మొదటగా IITsకి మనం ప్రిఫర్ చేస్తాం, తర్వాత NITs, తర్వాత IIITs, తర్వాత GFTs. MPC చదువుతున్న ఏ విద్యార్థికైనా JEE మెయిన్స్ పరీక్ష ద్వారా మంచి ర్యాంక్ పొంది NITs, IIITs, GFTsలో అడ్వాన్స్లో మంచి ర్యాంక్ పొంది మంచి IITలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఏ బ్రాంచ్ అయినా మంచి టాప్ IITsలో రావాలనేది ప్రతి MPC విద్యార్థికి కలగా ఉంటుంది. మరి ఎందుకు అంటే, మన భారతదేశంలో చాలా జనాభా ఉంది, ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ దానికి డిమాండ్కు తగ్గ విద్యా సంస్థలు ప్రధానంగా ఇటు IITs కావచ్చు, NITs కావచ్చు, IIITs కావచ్చు, ఈ విద్యార్థుల యొక్క ఆశించిన స్థాయిలో ఇన్స్టిట్యూషన్ సంఖ్య లేదు. మరి దానివల్ల చాలా వరకు కాంపిటీషన్ కూడా విపరీతంగా ఉంది. మరి IITsలో విద్యార్థులు చదవడం ద్వారా కంప్లీట్గా సంపూర్ణమైన ఒక విద్యార్థి సబ్జెక్టుకు సంబంధించి ఇన్నోవేషన్కు విద్యార్థి దారితీస్తుంది. అంటే IITsలో చాలామంది విద్యార్థులు న్యూ ఇన్నోవేషన్స్, న్యూ ట్రెండింగ్స్పై వారు టెక్నాలజీపై నేర్చుకోవడం జరుగుతుంది. మరి NITs కూడా ఇంతకుముందు బాగా క్రేజీగా ఉన్నాయి. ప్రస్తుతం కూడా చాలా వరకు NITsలో ఎక్కువ బ్రాంచెస్ ఉండడం వల్ల సీట్ కూడా కొద్దిగా IITsతో పోలిస్తే ఎక్కువ సీట్ ఉండడం వల్ల NITsకి కూడా డిమాండ్ ఉంది. అంటే కొంతవరకు టాప్ IITs రాకపోతే NITs వైపు చాలామంది టాప్ NITs కూడా IIT రేంజ్ కలిగి ఉంటాయి కాబట్టి NITs వైపు వస్తున్నారు. మరి IIITs కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఇవి టెక్నాలజీని అప్డేట్ చేయడం కోసం నూతనంగా వచ్చిన ఈ IIITsలో కూడా చాలా వరకు విద్యార్థులు ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా టెక్నాలజీ పరంగా మంచి పీక్ స్టేజ్కి వెళ్ళడానికి ఇవి మంచి విద్యా సంస్థలుగా తోడ్పడుతున్నాయి. తర్వాత గవర్నమెంట్ ఫండెడ్తో జరిగే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి కూడా ఈ మధ్యలో కొంతవరకు ఈ 3 ఇన్స్టిట్యూషన్లో సీట్ రాని వాళ్ళకు వాటిలలో జాయిన్ అవుతున్నారు. మరి IITs, NITs, IIITs వీటిలో ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా చాలా వరకు ఉన్నాయి. బిట్స్ ఉంది, విట్ ఉంది, మణిపాల్ ఉంది, చాలా వరకు మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. IIIT హైదరాబాద్ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, IIIT ఢిల్లీ లాంటివి కానీ, చాలా వరకు ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్, డైకాట్ కానీ, ఇట్లా లక్ష్మీ ఎలిమెంటీ కానీ, ఇలాంటి చాలా ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ రంగంలో ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న IITsకి మాత్రమే క్రేజీ ఎక్కువ ఉంది. మరి చాలామంది
ఐఐటీస్కు క్రేజీ అంటే మరి ప్లేస్మెంట్స్ కోసమా, లేదా భవిష్యత్తులో ఎందుకు ఐఐటి వైపు వెళ్తున్నారంటే, ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్ ఒకటే కాదు, ఒక విద్యార్థి ఆ సబ్జెక్టుకు సంబంధించి పూర్తిగా ఏదైనా ఒక కొత్త ఇన్నోవేషన్కు కనుక్కోవడానికి పరిశోధనాత్మకంగా ఐఐటీస్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ, మళ్ళీ మంచి అట్మాస్ఫియర్, నేషనల్ ఇంటిగ్రేషన్ లాంటివి విద్యార్థుల్లో కోఆర్డినేషన్తో పొందడం వల్ల చాలామంది ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ లాంటి జాతీయ సంస్థలపై జాయిన్ కావడానికి ఎంపీసీ విద్యార్థులు చూస్తూ ఉన్నారు. మరి మనం గత 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కూడా ఐఐటీస్కున్న క్రేజ్ని చూస్తున్నాం. మరి ఇప్పటికి కూడా దానికి విపరీతమైన కాంపిటీషన్ చూస్తూ ఉన్నాను. మనం దాదాపు లాస్ట్ ఇయర్ మనకు చూసుకుంటే దాదాపు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 2 సెషన్స్ కలిపి ఆల్మోస్ట్ 14 లక్షల వరకు రాసి ఉన్నారు. అంటే సెకండ్ సెషన్లో 12,60,000 మంది రాశారు, ఫస్ట్ సెషన్లో 11 lakhs చేంజ్ అట్లా రాసిన్నారు. మరి గత 3-4 ఇయర్స్గా కూడా ఈ కాంపిటీషన్ పెరుగుతూ వస్తూ ఉంది. మరి దీనికి ఖచ్చితంగా బై బర్త్ అంటే ఎల్కేజీ, యూకేజీ నుంచి కూడా ఐఐటి బేస్డ్ స్కూళ్ళలో చదివే వాళ్ళు పోటీ పడుతున్నారు. కార్పొరేట్ స్కూల్లో కూడా మనకు ఐపీఎల్ బ్యాచ్లు కానీ ఐఐటి సెంటర్డ్గా కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారు. ఓన్లీ ఇంటర్మీడియట్ నుంచి కార్పొరేట్ కాలేజీలో చదివి ఐఐటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫిడ్జీ లాంటి ప్రత్యేకంగా ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. చాలా వరకు కోటాలో అయితే ఐఐటి కోచింగ్ సెంటర్స్, బ్రాండెడ్ కోచింగ్ సెంటర్స్ చాలా వరకు మనకు చూస్తూ ఉన్నాం. అవి ఇప్పుడు వివిధ మెట్రోపాలిటన్ సిటీస్ కూడా విస్తరించాయి. మరి వీటన్నిటి యొక్క లక్ష్యం విద్యార్థులకు ఐఐటి కోచింగ్ ఇవ్వడమే. మరొక విద్యార్థి జేఈ మెయిన్స్లో, అడ్వాన్స్లో సక్సెస్ అయ్యే యొక్క సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందని చూస్తే మనకు ఓవరాల్గా కాంపిటీషన్ బట్టి చూసినప్పుడు సీట్ల సంఖ్య కొంత తక్కువనే ఉండొచ్చు. నియర్లీ మనకు ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ కలిపి నియర్లీ 17,000 నుంచి 18,000 మధ్యన సీట్లు ఉన్నాయి. కానీ మరి ఖచ్చితంగా ఈ సీట్లు మాకు వస్తాయి అనుకుంటే తప్పకుండా మీకు బేస్ చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువ ఉన్న, ఇంటర్మీడియట్లో మీరు ఆల్రెడీ ఈ యొక్క మెయిన్స్, అడ్వాన్స్ గురించి కంప్లీట్గా ప్రయత్నం చేసి హార్డ్ వర్క్ చేయగలిగితే తప్పకుండా మీకు సీట్ వస్తుంది. మరి చిన్నప్పటి నుంచి ఐఐటి బేస్డ్ స్కూల్లో, ఐఐటి బేస్డ్ కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళకు ఐఐటి ర్యాంక్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్ రాని వాళ్ళని చూసాం. ఓన్లీ ఇంటర్మీడియట్లో కొంత నార్మల్ కాలేజీలో చదివిన విద్యార్థులను కూడా సక్సెస్ అయిన వాళ్ళని కూడా మనం ఇటు మెయిన్స్లో కానీ, అడ్వాన్స్లో కానీ చూడడం జరిగింది గత 3 years నుంచి. అంటే విద్యార్థికి ఖచ్చితంగా నేను సాధించాలి అని ఒక పట్టుదల, ఖచ్చితంగా తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా మీకు జేఈ మెయిన్స్, అడ్వాన్స్లో సీటు లభించడం జరుగుతుంది. మరి ఇవే ఉన్నాయా, ఇంకా అవకాశాలు లేవంటే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎంపీసీ విద్యార్థికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇవి ఐఐటి, ఎన్ఐటీసే కాదు, ఎన్నో అవకాశాలు ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కల్పించడం జరుగుతుంది. ఎన్నో అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ముందుగా మీరు ఈ యొక్క క్రేజీ ఉన్న, మీకు సొసైటీలో కూడా ఒక విద్యార్థి ఐఐటి సాధించాడు కానీ, లేదా జేఈ మెయిన్స్ ద్వారా, అడ్వాన్స్ ద్వారా మంచి ర్యాంక్ సాధించాడంటే ఇప్పటికీ అతడు కష్టపడే విద్యార్థి, అతడు బాగా కష్టపడి చదివాడు అనే ఒక క్రేజ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి మిగతా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కొంత మనకు ఫైనాన్షియల్గా మనం బేర్ చేయగలిగితే అక్కడ కూడా కొద్దిగా ఎంట్రన్స్ పరంగా కష్టపడి చదివితే సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ ఎప్పటికీ ఈ వీటికున్న బ్రాండ్ ఇమేజ్ అనేది మిగతా డీమ్డ్ యూనివర్సిటీలు కావచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల కంటే తప్పకుండా ఎక్కువే అని ఖచ్చితంగా చెప్పగలం. మరి అలాంటి ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ అవ్వడానికి సరైన సమయం ఇది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆల్రెడీ మీరు మొదటి సంవత్సరం నుంచే జేఈ మెయిన్స్ కోసమే, జేఈ అడ్వాన్స్ కోసమే మీ కాలేజీల్లో బై ద ఫస్ట్ ఇయర్ నుంచే మీకు ఈ టెస్టులు పెడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు మీరు సరైన సమయంకి ఇప్పుడు మీకు టైం వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు తప్పకుండా ముందు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. ఐ కెన్ అచీవ్ అనే ధోరణితో మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు సీట్ సాధిస్తారు. ఇంతకుముందు గత 3-4 ఇయర్స్గా ఎంతోమంది ఎగ్జాంపుల్స్ మన కేఆర్ గైడెన్స్లో ఉన్న విద్యార్థులు కూడా కష్టపడి సాధించారు. మరి మీరు కూడా సాధిస్తారు. ఆ యొక్క ఇంటిమేసీతో, ఆ పట్టుదలతో
విద్యార్థులు ఈ ఐఐటి వైపు, ఎన్ఐటి వైపు, ట్రిపుల్ వైపు, జేఈ మెయిన్స్ అడ్వాన్స్పై దృష్టి పెట్టాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.